అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? అసలు అలాంటి టైంలో కూడా డబ్బు సంపాదించడం సాధ్యమేనా? ఆ వడులేంటో చూద్దాం. అసలు సమస్య ఏంటంటే మార్కెట్ పడిపోతోంది. మరి మన పోర్ట్ఫోలియో సంగతేంటి? దాని ఆదాయం కూడా పడిపోతోందా? ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ పైకే వెళుతుందని అనుకుంటాం గదా, కానీ అలా జరగదు. మరి స్టాక్ ధరలు పెరగనప్పుడు లేదా పడిపోతున్నప్పుడు ఇన్కమ్ ఎలా జనరేట్ చెయ్యాలి? ఇదే చాలామందిని ఇబ్బంది పెట్టే ప్రశ్న. అయితే శుభవార్త ఏంటంటే మార్కెట్లు పడిపోతున్నా లేదా అస్సలు కదలకుండా స్తబ్దుగా ఉన్నా కూడా ఆదాయం సంపాదించడానికి ఒక మంచి స్ట్రాటజీ ఉంది. ఆ వ్యూహం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీన్నే కవర్డ్ కాల్ అంటారు. ఇది ఒక ఆప్షన్ స్ట్రాటజీ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గరున్న ఒక స్టాక్ని ఒక ఫిక్స్డ్ ధరకు కొనుక్కునే హక్కును మీరు వేరే వాళ్లకమ్ముతారు. అలా ఆ హక్కును అమ్మినందుకు వాళ్లు మీకు కొంత డబ్బు ఇస్తారు. దాన్నే మనం ప్రీమియం అంటాం. అదే మన ఆదాయం. కానీ ఈ స్ట్రాటజీకి కూడా కొన్ని విమర్శలున్నాయి. ముఖ్యంగా మార్కెట్ మనకు సపోర్ట్ చెయ్యనప్పుడు, అంటే పడిపోతున్నప్పుడు ఇది ఎంతవరకు పనిచేస్తుందనే దానిపై చాలా సందేహాలున్నాయి. అందరూ అడిగే ముఖ్యమైన ప్రశ్న ఇదే. ఒకవేళ మన దగ్గరున్న స్టాక్ ధర బాగా పడిపోతే అప్పుడేం చేస్తారు? అప్పుడు మంచి ప్రీమియంలు రావు కదా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే స్టాక్ ధర పడిపోతే మనం కలెక్ట్ చేసే ప్రీమియం కూడా తగ్గిపోతుంది. మరి అప్పుడు ఈ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ట్రేడింగ్ టెక్నిక్లో లేదు, అసలు పునాదిలోనే ఉంది. అంటే మనం ఎలాంటి స్టాక్స్ను మన పోర్ట్ఫోలియో కోసం సెలెక్ట్ చేసుకుంటున్నామనే దానిమీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎలాంటి స్టాక్స్ ఎంచుకోవాలంటే, మొదటిది, ఆ కంపెనీ మీద మనకు దీర్ఘకాలికంగా నమ్మకం ఉండాలి. రెండోది, ఆ కంపెనీ డివిడెండ్ చెల్లించేదే ఉండాలి. ఇక మూడోది, అది డౌ జోన్స్ లాంటి ఒక పెద్ద ఇండెక్స్లో భాగమై ఉండాలి. ఫండమెంటల్గా బలంగా ఉండి మార్కెట్ ఎంత పడినా కూడా ధైర్యంగా పట్టుకోగలం అనిపించే స్టాక్స్ని ఎంచుకోవడమే మొదటి స్టెప్. చూడండి, ఇలాంటి బలమైన ఇండెక్స్ స్టాక్స్కి అస్థిరంగా ఉండే గ్రోత్ స్టాక్స్కి తేడా ఏంటంటే, ఇవి మార్కెట్ పడినప్పుడు అంత ఎక్కువగా పడిపోవు. పైగా ఇవి రెగ్యులర్గా డివిడెండ్ కూడా ఇస్తాయి. దీనివల్ల మనకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం మంచి ధరలకి కాల్స్ అమ్ముకోగలుగుతాం. అదే గ్రోత్ స్టాక్స్లో అయితే ధర పడిపోగానే ప్రీమియంలు కూడా కుప్పకూలిపోతాయి. సో ఈ స్థిరత్వం మన ప్రీమియం విలువలు కాపాడడానికి చాలా చాలా అవసరం. సరే, మంచి స్టాక్స్ ఎంచుకున్నాం. ఇప్పుడు అసలైన టెక్నిక్లోకి వద్దాం. అంటే మార్కెట్ పరిస్థితులను బట్టి మన కాల్స్ అమ్మే పద్ధతిని ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ముందుగా మార్కెట్ ట్రెండ్ను గమనిస్తాం. అది న్యూట్రల్గా ఉందా లేక పడిపోతోందా అని. ఒకవేళ పడిపోతున్నట్టు అనిపిస్తే ప్రతివారం అమ్మే షార్ట్ టర్మ్ కాల్స్ బదులు 3 నుంచి 5 వారాల దూరంలో ఎక్స్పైర్ అయ్యే కాల్ ఆప్షన్స్ను అమ్ముతాం. దీనివల్ల మనకు ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రీమియం చేతికొస్తుంది. ఓకే, థియరీ బానే ఉంది, కానీ ఇది నిజంగా ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనికోసం మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే మైక్రోసాఫ్ట్ స్టాక్. ఈ టేబుల్లో 2 వేర్వేరు సినారియోలు చూద్దాం. మొదటిది, మన దగ్గర ఎంఎస్ఎఫ్టీ స్టాక్ $215 కొన్న ధర దగ్గర ఉంది అనుకుందాం. ఇప్పుడు మనం అదే 215 స్ట్రైక్ ప్రైస్కి కాల్ అమ్మితే మనకు ఒక షేర్కి $3.50 ప్రీమియం వస్తుంది. అంటే దాదాపు 1.6% రిటర్న్ అన్నమాట, కేవలం ప్రీమియంతో. ఇక రెండో సినారియోలో మనం ప్రస్తుత ధర $202 దగ్గర కొని 207.5 స్ట్రైక్కి కాల్ అమ్మితే ప్రీమియం ఏకంగా $6.05 వస్తుంది. చూశారు గదా? ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మార్కెట్ పెరగకపోయినా ఫ్లాట్గా ఉన్నా సరే ఈ రెండో పద్ధతిలో నెలకు 3 నుంచి 5.5% వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇది మనం వసూలు చేసిన ప్రీమియం, ఇంకా స్టాక్ ధర కొద్దిగా పెరిగితే వచ్చే లాభం, రెండూ కలిపి. కానీ ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. మార్కెట్ను ఎవ్వరూ పక్కాగా అంచనా వేయలేరు కదా? మరి అలాంటప్పుడు ఈ లాంగ్ డేటెడ్ కాల్స్ అమ్మే టెక్నిక్ని ఎప్పుడు వాడాలో మనకు ఎలా తెలుస్తుంది? దీనికి ఖచ్చితమైన సమాధానం లేకపోయినా మనం మార్కెట్ హిస్టరీని, అంటే చారిత్రక డేటాని కొంతవరకు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, సాధారణంగా ఆగస్ట్-సెప్టెంబర్లో స్టాక్స్ పెద్దగా పెరగవు. అక్టోబర్ అయితే చాలా వాలటైల్గా, అంటే అస్థిరంగా ఉంటుంది. మళ్లీ నవంబర్-డిసెంబర్లో పెరుగుతాయి. ఇవి మనకు ఒక ఐడియా ఇస్తాయంతే. అయితే మనం ఒకటి బలంగా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ టర్మ్లో మార్కెట్లో ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం. ఎందుకంటే ఎలక్షన్లు లేదా
కరోనా లాంటి గ్లోబల్ హెల్త్ క్రైసిస్ వంటి పెద్ద సంఘటనలు ఏ చారిత్రక ట్రెండ్నైనా తలక్రిందులు చేయగలవు. కాబట్టి వీటిని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. అందుకే మనం ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో వెళ్ళాలి. అంటే ఈ లాంగ్ డేటెడ్ కాల్స్ అనేవి మన మొత్తం స్ట్రాటజీలో ఒక భాగం మాత్రమే. అవసరాన్ని బట్టి మనం రెగ్యులర్గా వాడే షార్టర్ డేటెడ్ కాల్స్ని కూడా వాడుతూ ఉండాలి. రాబోయే నెలలో మార్కెట్ ఎలా ఉండొచ్చు అనే మన అంచనాను బట్టి ఈ నిర్ణయాలు తీసుకోవాలి. సో ఇదొక టూల్ మాత్రమే, ఇదే ఫైనల్ సొల్యూషన్ కాదు. కాబట్టి చివరగా ఆలోచించాల్సిన విషయం ఇది: మార్కెట్ పడిపోవడం అనేది ఒక అడ్డంకా, లేక కొత్తగా ఆదాయం సంపాదించుకోవడానికి దొరికిన ఒక అవకాశమా? ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంటే వేర్వేరు మార్కెట్ పరిస్థితుల్లో మనకు సమస్యలు కాదు, అవి కేవలం వేర్వేరు టూల్స్ వాడమని మనకు గుర్తు చేస్తాయి. దానికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవడమే అసలైన ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ.